హాయ్ అండి. మేమైతే సొంతూరుకైతే వెళ్తున్నాము. నేను పిల్లలే వెళ్ళాల్సొస్తుందేమో అనుకున్నాను. కానీ మా బావకు కూడా సెలవైతే దొరికింది. ఆయన కూడా మాతో అయితే వస్తున్నారు. గద్వాల్లో మేము బయలుదేరేసరికి 10:30 అయితే అయిపోయింది. మహబూబ్‌నగర్‌లో దిగేసరికి 1:30 అయ్యింది. మా ట్రైన్ అయితే మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ అయితే 4:10కి అయితే ఉంది. ఇంక అంతవరకైతే ఇంక స్టేషన్‌లో అయితే ఉండాల్సిందే. నేనైతే మధ్యాహ్నానికి నైట్‌కైతే కావాల్సిన భోజనం అయితే తీసుకొచ్చేసాము. పిల్లలకైతే తినబెట్టేసి మేము కూడా తినేసాము. పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా 2-3 అవర్స్ అయితే ఇంకా ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుందని ఇంక వచ్చేటప్పుడే ఇంకా చాయ్ అయితే తీసుకొచ్చేసాము. నేను మా బావ అయితే వేసుకొని అయితే తాగేసాము. పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. మా ట్రైన్ అయితే ఇంకా రెడీగా ఉంది కానీ డోర్లు అయితే ఓపెన్ చేసి అయితే లేవు. నైట్ అయితే ఇంకా పిల్లలకి మా బావకైతే ఫుడ్ అయితే వేసేసాను. మా బావ అయితే ఇంకా ఫుడ్ తినేసి పిల్లల్ని అయితే పట్టుకున్నారు. నేను కూడా తినేసాను. మా బావ మా పాప అయితే ఇంకా మిడిల్ బెర్త్‌లో అయితే పడుకున్నారు. నేను బాబు అయితే కింద బెర్త్‌లో అయితే పడుకున్నాము. పిల్లలనైతే పడుకోబెట్టేసి మేమైతే పడుకోపోయాము. మా పాప అయితే మార్నింగ్ లేసి ఇంకా ఊరొచ్చేసిందని ఇంకా కిటికీ దగ్గర అయితే వెయిట్ చేస్తుంది. బాబు అయితే లేవలేదు. ఇంకా టైం పడుతుంది కదా అని ఇంకా లేపలేదు. ఇంకా మా బాబు అయితే లేచిన వెంటనే ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాలి. వాడైతే తింటున్నాడు. మా అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళైతే కలిసారు. వాళ్ళతో అయితే పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే వైజాగ్‌లో అయితే ఇంకా దిగిపోయాము. మేమైతే వైజాగ్‌లోనే దిగిపోయాము. శ్రీకాకుళం వరకు రిజర్వేషన్ ఉంది కానీ ఇంటికైతే దూరం అవుతుందని వైజాగ్‌లోనే దిగిపోయాము. ఇంకా వైజాగ్‌లో దిగి బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళి శ్రీకాకుళం బస్ అయితే ఎక్కేసాము. బస్‌కైతే మా ఇంటి ముందే దిగుతాం కదా అని బస్‌కైతే వెళ్తున్నాము. పిల్లలు కూడా లేచారు. వాళ్ళకు కూడా ఇంకా బిస్కెట్లు అయితే ఇచ్చాము. తింటున్నారు. మధ్యలో ఇంకెక్కడైనా బస్ ఆపుతారు కదా అనుకున్నాము. కానీ ఆపలేదు. మా ఊరైతే వచ్చేసింది. ఇంకా రాగానే అమ్మవారికి ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టుకొని ఊర్లోకి అయితే వచ్చేసాము. మేము వస్తున్నామని ఇంకా మా అత్తయ్య అయితే ఇంటి బయటనే ఎదురు చూస్తుంది. మేము ఊరొచ్చి కూడా ఇంకా 9 నెలలు అయితే అయిపోయింది. ఇంకా రాగానే లగేజ్ బ్యాగ్ అయితే తీసుకొని ఇంటి లోపలికి అయితే తీసుకువెళ్ళింది. ఇంకా దూరం నుండి వచ్చాం కదా అని నాకు పిల్లలకి బావకైతే ఇంకా తర్వాని చీపురు కట్టతో అయితే ఇంకా దిష్టి అయితే తీసింది. మీ సైడ్ కూడా ఇలానే తీస్తారా? ఎంతమంది తీస్తారా అనేది